మహారాష్ట్ర ప్రజలు దేశంలోని కొన్ని పార్టీలకు ఒక స్పష్టమైన విషయం తెలియజెప్పారు అని అనుకోవాలి. ఆ విషయం ఏంటి అంటే, ముఖ్యంగా మహారాష్ట్రలో శివసేన పార్టీకి సంబంధించి బాల్ ఠాక్రే, అలాగే ఎన్సీపీ పార్టీకి సంబంధించి శరద్ పవార్, వీరు 2024 సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళ నినాదం ఏంటంటే, శివసేన నుంచి మా పార్టీని చీల్చి షిండే వేరే పార్టీ పెట్టుకున్నాడు, అలాగే ఎన్సీపీ శరద్ పవార్ మాత్రం మా పార్టీని చీల్చి అజిత్ పవార్ వేరే పార్టీ పెట్టుకున్నాడు, కాబట్టి మాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళారే కానీ, మేము అధికారంలోకి వస్తే ప్రజల్ని ఈ విధంగా ఆదుకుంటాం, నిరుద్యోగులకు ఈ విధమైన సహాయం చేస్తాం, పేద ప్రజలకు ఈ విధమైన హామీలు ఇస్తున్నాం, లేకపోతే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామనే హామీలు ఏమి ఇవ్వకుండా మా పార్టీని చీల్చారు కాబట్టి మా పార్టీకి ఓటేయండి అని చెప్పి ప్రజల్లోకి వెళ్తే ప్రజలు మాత్రం పూర్తిగా తిరస్కరించారని చెప్పాలి. ఇటువంటి రాజకీయ పార్టీలకు మాత్రం ఖచ్చితంగా